శ్రీమద్భగవద్గీత చతుర్థాధ్యాయం అనగా 4వ అధ్యాయం 10వ శ్లోకం నుండి. జై శ్రీకృష్ణ. 10వ శ్లోకం. వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితః బహవో జ్ఞాన తపసా ఉతా మద్భాగవతః. రాగము, భయము, క్రోధము నుండి విడివడి నా యందు సంపూర్ణముగా మగ్నులై నాకు శరణుజొచ్చిన కారణముగా పూర్వము పలువురు నా యొక్క జ్ఞానముచే పవిత్రులై నా దివ్య ప్రేమను పొందగలిగిరి. భావం. పైన వర్ణించబడినట్లు భౌతిక భావన యందు నిమగ్నమైన వానికి పరతత్వము యొక్క రూప సహితత్వమును అవగతము చేసుకొనుట అత్యంత కఠిన విషయము. దేహాత్మ భావన యందే ఆసక్తమైన జనులు సాధారణముగా భౌతిక తత్వమునందే మునిగి ఉన్నందున పరతత్వము ఏ విధముగా రూపసహితమై ఉన్నదో అవగతము చేసుకొనజాలరు. అట్టి లౌకికులు నాశనము పొందనిదియు జ్ఞానపూర్ణమైనదనియు ఆనంద స్వరూపమైనదనియు నైనా ఆధ్యాత్మిక దేహమొకటి కలదని ఊహింపలేరు. భౌతిక భావమున యందు దేహము వసించున్నది అజ్ఞానపూర్ణమైన మరియు దుఃఖ భూయిష్టమైనది అయ్యున్నది. కనుకనే భగవానుని దేహమును గూర్చి తెలుపగనే సాధారణముగా జనసామాన్యము అదే దేహభావనను మనస్సులో అన్వయించుకొందురు. అటువంటి లౌకికులకు విశ్వరూపమే పరతత్వము. తత్కారణముగా వారు పరతత్వమును నిరాకారమని భావింతురు. అదియునుగాక భౌతిక భావనలో సంపూర్ణముగా మునిగియున్నందున ముక్తి పిదపయు వ్యక్తిత్వమును నిలుపుకొనుటకు ఎనేడి భావన వారికి అత్యంత భయమును కలుగజేయును. అట్టి వారికి ఆధ్యాత్మిక జీవనమనగా వ్యక్తిగతము మరియు రూపసహితమని తెలిపినప్పుడు తిరిగి రూపమును పొందుటకు మిక్కిలి జంకి నిరాకారత్వమునందు లీనమగుటనే వాంఛింతురు. సాధారణముగా వారు జీవులను సముద్రమునందలి నీటి బుడగలతో పోల్చుదురు. నీటి బుడగలు సముద్రంలో కలిసిపోవు రీతిగా వ్యక్తిత్వమను నది లేక బ్రహ్మములో లీనమగుట వారికి అత్యుత్తమ పూర్ణత్వ స్థితి అయి ఉన్నది. వాస్తవమునకు అది ఆధ్యాత్మికతను గూర్చిన పూర్ణజ్ఞాన రహిత్యమగు భయంకర జీవన స్థితి. ఇది ఇట్లుండగా ఆధ్యాత్మిక స్థితిని ఏమాత్రము అవగాహన చేసుకొనలేని వారు కొందరుందురు. అనేకములైన సిద్ధాంతములు మరియు తాత్విక కల్పనల యొక్క విరుద్ధవాదములచే విసుగు చెంది కోపముతో వారు పరమైన కారణమేదయ్యును లేదనియు చివరికి అంతయు శూన్యమేననియు మూర్ఖముగా నిర్ధారింతురు. అట్టివారు రోగగ్రస్త స్థితిలో నున్నట్టివారు. అనగా కొందరు భౌతిక తత్వమునందు ఆసక్తులై ఆధ్యాత్మిక జీవనం నెడ అనాసక్తులుగాగా కొందరు పరబ్రహ్మములో లీనం కాగోరుదురు. మరికొందరు విసుగుతో సర్వ విధములైన తాత్విక కల్పనల ఎడ క్రోధము పూని దేనిని కూడా విశ్వసింపరు. ఇటువంటి చివరి తెగవారు మాదక ద్రవ్యములను ఆశ్రయించి
వాటి ద్వారా కలిగేడి మత్తునే కొన్ని మార్లు ఆధ్యాత్మిక అనుభూతిగా భావింతురు. ఈ విధమైన ఆధ్యాత్మిక జీవనము నిడ వైముఖ్యము ఆధ్యాత్మిక వ్యక్తిత్వము నిడ భయము విసుగు చెందిన జీవనము వలన కలిగే శూన్యభావము అనేడి 3 స్థితుల భౌతిక ప్రపంచాసక్తిని మనుజుడు త్యజింపవలెను. భౌతిక జీవనపు ఈ 3 స్థితుల నుండి బయటపడుటకు మనుజుడు గురువు నేతృత్వమున శ్రీకృష్ణ భగవానుని సంపూర్ణ శరణాగతిని పొంది భక్తి యుక్త జీవనపు నియమ నిబంధనలను అనుసరించవలెను. అటువంటి భక్తిమయ జీవనపు చివరి స్థితియే భావము లేదా శ్రీకృష్ణ భగవానుని దివ్య ప్రేమగా పిలువబడును. భక్తి యోగపు శాస్త్రమైన భక్తి రసామృత సింధువు 1, 4, 15, 16 ఈ క్రింది విధముగా తెలుపుచున్నది. అధౌ శ్రద్ధ తతాహ సాధు సంఘోన భజన క్రియా తతోనన్నర్థ నివృత్తిః స్వాత్ తతో నిష్ఠ రుచిస్తతః అదాసక్తి తతో భావః తతః ప్రేమాభ్యుదయిచ్ఛతి సాధకానామయం ప్రేమః ప్రాదుర్భవే భవేత్ క్రమః. ఆరంభ దశలో ప్రతి ఒక్కరూ ఆత్మానుభవమును గూర్చిన కోరికలు కలిగి ఉండవలెను. అట్టి కోరిక ఆధ్యాత్మికముగా ఉన్నతి చెందిన భక్తులతో సాంగత్యమునకై యత్నించు స్థితికి మనుజుని చేర్చును. తరువాత స్థితిలో ఉన్నతుడైన గురువుచే దీక్షను పొంది ఆయన ఉపదేశమునందు సాధకుడు భక్తి యుక్త సేవా విధానమును ఆరంభించును. ఆ విధముగా గురువుగారి నిర్దేశమునందు భక్తి యోగమును నిర్వహించుట ద్వారా అతడు సర్వ విధములైన భౌతికాసక్తుల నుండి విముక్తిని పొంది ఆత్మానుభవ విషయమును నిష్ఠను పొందును. తదుపరి అతడు దేవదేవుడైన శ్రీకృష్ణుని గూర్చి శ్రవణము చేయుట యందు రుచిని పొందును. ఆ శ్రవణ రుచి అతనికి కృష్ణ భక్తి భావన యందు మరింత ఆసక్తిని చేసి భావస్థితికి లేదా శ్రీకృష్ణ భగవానుని దివ్య ప్రేమ యందలి తొలి దశకు గొనిపోవును. భావస్థితి యందలి పరిపక్వతయే నిజమైన ప్రేమ ఎనబడును. ఆ కృష్ణ ప్రేమయే మానవ జన్మ యొక్క ఉత్కృష్ట స్థితి అయి యున్నది. అట్టి ప్రేమ స్థితిలో శ్రీకృష్ణ భగవానుని నిరంతర ప్రేమయుక్త సేవ కొనసాగగలదు. అనగా ఆధ్యాత్మిక గురువు నిర్దేశమునందు వనరింపబడు క్రమానుగతమైన భక్తి యుక్త సేవ ద్వారా మనుజుడు సమస్త భౌతికాసక్తుల నుండియు ఆధ్యాత్మిక వ్యక్తిత్వం పట్ల గల భయము నుండియు శూన్య వాదపు ఫలితముగా కలిగిన నిరాశ నుండియు విడివడి అత్యున్నత స్థితిని సాధించగలడు. తదుపరి అంత్యమున అతడు భగవద్ధామమును చేరగలడు. 11వ శ్లోకం. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధములా నా మార్గమునే అనుసరింతురు. భావం: ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానునే అతని వివిధ రూపములందు
అన్వేషించుచున్నారు. నిరాకార బ్రహ్మజ్యోతి తేజమునందును మరియు కనుములతో సహా సర్వమునందు నిలిచియుండు సర్వవ్యాపి అయిన పరమాత్మ యందును దేవుడైన శ్రీకృష్ణుడు కేవలము పాక్షికముగా అనుభూత అనుభూతుడగును. విశుద్ధ భక్తులే అతనిని పూర్ణముగా మునర్చుకొనగలరు. అనగా శ్రీకృష్ణుడే ప్రతి ఒక్కరికి అనుభవ ధ్యేయమై ఉన్నాడు. ఆ విధముగా ప్రతి ఒక్కరూ ఆ దేవదేవుని పొందగోరిన విధము అనుసరించి తృప్తిని బడయుచుందురు. ఆధ్యాత్మిక జగత్తునందు సైతము శ్రీకృష్ణుడు భక్తుల కోరిన రీతిగా దివ్య భావనలో వారితో వర్తించును. ఒక భక్తుడు కృష్ణుని పరమ యజమానిగా కోరవచ్చును, మరి ఒకరు అతనిని స్నేహితునిగా పొందగోరవచ్చును, ఇంకొకరు పుత్రునిగా కోరవచ్చును, ఇంకను ఒకడు ప్రియునిగా కోరవచ్చును. తన ఎడగల ప్రేమ స్థాయిని అనుసరించి శ్రీకృష్ణుడు వారికి సమముగా వరదానము కావించును. భౌతిక జగమునందు కూడా అట్టి పరస్పర భావ వినిమయము కలదు. అట్టి భావములు భగవానుడు మరియు వివిధ భక్తుల నడుమ వనగూడుచునే ఉండును. అనగా శుద్ధ భక్తులు భౌతిక జగమునందును మరియు ఆధ్యాత్మిక జగమునందును భగవానునితో సహచర్యమును పొంది సేవను గూర్చుచు ఆ విధముగా అతని ప్రేమామయ సేవలో దివ్యమైన ఆధ్యాత్మికానందమును పొందుచుందురు. జీవుని వ్యక్తిత్వమును నశింపజేయుట ద్వారా సాయుధ్యముక్తిని ఆధ్యాత్మికగా ఆత్మహత్యయే వాంఛించు నిరాకారవాదులను కూడా శ్రీకృష్ణుడు తన బ్రహ్మజ్యోతి యందు ఐక్యమునర్చుకొని కరుణించుచుండును. అట్టి నిరాకారవాదులు భగవానుని సచ్చిదానంద విగ్రహమును అంగీకరింపని కారణముగా తమ వ్యక్తిత్వమును కోల్పోయి భగవానుని దివ్యమైన అంతరంగిక సేవ యందలి ఆనందమును అనుభవింపలేరు. అటువంటి నిరాకారత్వమునందును స్థిరముగా నెలకొనజాలని వారు తిరిగి భౌతిక జగమునకు వచ్చి కర్మల ఎడ గల నిద్రాణముగానున్న తమ కోరికలను ప్రదర్శింతురు. వారికి ఎన్నడూను ఆధ్యాత్మిక జగములందు ప్రవేశము లభింపదు. కేవలము భౌతిక జగమునందే వర్తించుటకు వారికి అవకాశము కల్పించబడను. కామ్య కర్మ రతులైన వారికి శ్రీకృష్ణ భగవానుడు యజ్ఞేశ్వరుని రూపమున వారి విద్యుక్త ధర్మములకు తగిన ఫలములను వసగుచుండును. అలాగుననే సిద్ధులను కోరేడి యోగులకు అట్టి సిద్ధులను సమకూర్చుచుండును. అనగా ప్రతి ఒక్కరూ తమ కర్మలయందు జయము కొరకు శ్రీకృష్ణుని పైననే ఆధారపడి ఉన్నారు. అట్టి ఆధ్యాత్మిక విధానములన్నీయును ఒకే మార్గమునందు గల వివిధ స్థాయిల జయములు మాత్రమే అయ్యున్నవి. కనుకనే శ్రీమద్భాగవతము 2:3-10 నందు తెలిపిన రీతి మనుజుడు కృష్ణ భక్తి భావన యందలి అత్యున్నత పూర్ణ స్థితికి చేరనంత వరకు సమస్త యత్నములు అసంపూర్ణములే కాగలవు. అకామః సర్వకామో న మోక్షమా ఉదారదిహ తీవ్రేణ భక్తి యోగేన యజేయత పురుషం పరం.
కోరికలు లేకున్నను భక్తుల సహజీవ స్థితి లేదా కామ్య కర్మములను కోరినను లేదా మోక్షవాంఛను కూడియున్నను ప్రతి ఒక్కరూ తమ ఇచ్ఛాపూర్ణత్వము తుదకు కృష్ణ భక్తి రసభావనలో మార్పు చెందు రీతిగా శాయశక్తుల దేవదేవుడైన శ్రీకృష్ణునే అర్చింపవలయును. 12వ శ్లోకం. కాంక్షప్తః కాంక్షస్తః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. లోకమున జనులు కామ్యకర్మములయందు జయమును గోరు కారణముగా దేవతలను పూజింతురు. ఈ జగమునందు వారు కామ్యకర్మలకు శీఘ్రముగా ఫలమును పొందుచున్నారు. భావము: ఈ జగమున దైవమును గూర్చి లేదా దేవతలను గూర్చి గొప్ప తప్పు భావన కలదు. అల్పజ్ఞానులైన వారు విద్వాంసులుగా చలామణి అగుచున్నను దేవతలను భగవానుని వివిధ రూపములుగా భావింతురు. కానీ వాస్తవమునకు దేవతలు భగవానుని వివిధ రూపములు కారు. వారు కేవలము అతని అంశల మాత్రమే. భగవానుడొక్కడే కాని అతని అంశలు మాత్రం అనంతములు. నిత్యోనిత్యనాం భగవానుడొక్కడే అని వేదములు తెలుపుచున్నవి. ఈశ్వరః పరమః కృష్ణః. దేవదేవుడు అద్వితీయుడు, అతడే శ్రీకృష్ణుడు. భౌతిక జగమును పాలించుటకు పాలనాధికారము వసగబడిన వారే దేవతలు. వారందరూ వివిధ శక్తులు కలిగిన జీవులు. నిత్యానాం మాత్రమే. వారెన్నడను దేవదేవుడైన శ్రీకృష్ణునితో లేదా నారాయణునితో లేదా విష్ణువుతో సమానులు కాజాలరు. అట్టి దేవతలు మరియు శ్రీకృష్ణ భగవానుడు సమానమే అని భావించువాడు పాషండుడు లేదా నాస్తికుడని పిలువబడును. బ్రహ్మ మరియు శివుని వంటి మహాదేవతలే ఆ భగవానునకు సాటిరారు. వాస్తవమునకు భగవానుడు బ్రహ్మరుద్రాదుల వంటి దేవతలచే పూజలనందుచుండును. శివరించినుతం అయినను ఆశ్చర్య విషయమేమన మూఢజనులు కొందరు భగవానునికి మనుష్య రూపమును ఆపాదించుట లేదా భగవానునికి జంతు రూపమును ఆపాదించుట వంటి అపోహలో పలువురు మానవులు పూజించుచుందురు. ఈ శ్లోకమున ఇహ దేవతాః అను పదము ఈ లోకమునకు చెందిన శక్తివంతుడైన మనుజుని గాని దేవతను గాని సూచించును. కానీ దేవదేవుడైన శ్రీకృష్ణుడు నారాయణుడే లేదా విష్ణువు ఈ లోకమునకు చెందినవాడు కాడు. అతడు ఈ భౌతిక జగమునకు పరమైనవాడు. మాయావాదులకు గురువైన శంకరాచార్యులు సైతము శ్రీకృష్ణుడు లేదా నారాయణుడు భౌతిక జగమునకు పరమైనవాడని అంగీకరించిరి. కానీ మూఢజనులు కృతజ్ఞులు శీఘ్రఫలములను గోరినందున వివిధ దేవతలను పూజింతురు. వారు తాము కోరిన ఫలములను శీఘ్రమే పొందగలిగినను అవి అశాశ్వతములనియు మరియు బుద్ధిహీనులకు మాత్రమే నిర్దేశింపబడినవనియు ఎరుగజాలరు. కానీ బుద్ధిమంతుడైన వాడు కృష్ణ భక్తి భావన యందు నిలిచిన కారణముగా ఏది ఏ తాత్కాలిక లాభము కొరకై వివిధ దేవతలను అర్చింపనవసరము లేదు. వాస్తవమునకు దేవతలు మరియు వారిని పూజించేడి వారందరూ విశ్వప్రళయమున నశించిపోవుదురు. అంతేగాక దేవతా ఫలములన్నీయును భౌతికములు మరియు అశాశ్వతములు అయ్యున్నవి.
భౌతిక జగములు మరియు వాటి యందు నివసించువారు, దేవతలు మరియు వారిని అర్చించువారు అనేటి 2 అంశాలను విశ్వ సముద్రములో బుడగలను పోలును. అయినను ఈ జగమునందు మనుజులు గృహక్షేత్రములు, చక్కని కుటుంబము, భోగ్య సంపత్తి వంటి అశాశ్వత విషయముల ఎడ అనురక్తులగుదురు. అటువంటి తాత్కాలికములైన వాటిని పొందుటకు వారు దేవతలను గాని, శక్తిమంతుడైన మనుజుని గాని పూజించుచుందురు. ఎవరేని ఒక రాజకీయ నాయకుని సేవించుట ద్వారా ప్రభుత్వమునందు మంత్రి పదవి లభించునచో మనుజుడు గొప్ప లాభమును పొందినట్లుగా భావించును. కనుకనే ప్రతి ఒక్కరూ అట్టి అశాశ్వత ఫలములను పొందుటకు నామమాత్ర నాయకులకు దండ ప్రయాణము లాచరించుచుందురు. వారు ఆ ఫలములను తప్పక పొందుదురు. కానీ అట్టి మూడులు భౌతిక జీవన క్లేశములకు శాశ్వత పరిష్కారమును కలుగజేయు శ్రీకృష్ణ భావన యందు ప్రేమము ఏమాత్రము ప్రదర్శించరు. వారు సదా ఇంద్రియభోగమునే వాంఛించి దానిని కొద్దిగా పొందుటకు శక్తి నొసగబడిన జీవుల దేవతల అర్చనకు ఆకర్షితులగుదురు. అనగా సాధారణముగా జనులు కృష్ణ భక్తి భావన యందు అభిరుచిని కలిగియుందరని ఈ శ్లోకము తెలుపుచున్నది. వారు దాదాపు విషయభోగమునందే అభిరుచిని కలిగియుండి ఎవరో ఒక శక్తివంతుడైన జీవుని పూజించుచుందురు. 13వ శ్లోకం. చాతుర్వర్ణ్యం మాయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తరమపీమాం విద్య కర్తరమవ్యయాం. ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సంఘమునందలి చాతుర్వర్ణయములు నాచే సృష్టింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యుడనగుటచే ఆ కర్తగానే నన్ను నీవు తెలుసుకొనుము. భావము: శ్రీకృష్ణ భగవానుడే సమస్తమునకు సృష్టికర్త. ప్రతిదియు అతని నుండియే సృష్టించబడి అతని యందే స్థితి నొంది అంత్యమున లయము పిమ్మట అతని యందే విశ్రయించును. కనుకనే అతడు సత్వ గుణమునందు నిలిచి బ్రహ్మణులుగా పిలువబడు బుద్ధిమంతులైన జనులతో మొదలయ్యేడి చాతుర్వర్ణ్య వ్యవస్థకు సృష్టికర్త అయినాడు. బ్రాహ్మణుల పిదప ఈ వ్యవస్థ యందలి తరువాత వారు రజోగుణమున స్థితిని కలిగిన క్షత్రియులుగా పిలువబడు పరిపాలనాధ్యక్షత కలవారు. తరువాతి వారు రజస్తమో గుణముల మిశ్రమ కలిగిన వైశ్యులుగా పిలువబడు వ్యాపారస్తులు. ఇక 4వ వర్ణము వారు తమో గుణము నందుండి శూద్రులుగా పిలువబడు శ్రామిక వర్గం. మానవ సంఘమునందలి ఈ 4 వర్ణములను సృష్టించినప్పటికీ బద్ధజీవులలో ఈ భాగమైన మానవ సంఘమున తామను ఒక బద్ధజీవ కానందున శ్రీకృష్ణ భగవానుడు ఈ వర్ణములలో దేనికిని చెందినవాడు కాడు. వాస్తవమునకు మన జాతికి మరియు జంతు జాతికి భేదమేమనియును లేదు. కానీ మానవుని అట్టి జంతు స్థాయి నుండి ఉద్ధరించి అతని యందు కృష్ణ భక్తి భావనను వృద్ధి చేయుట కొరకే శ్రీకృష్ణ భగవానుడు ఈ చతుర్వర్ణ్య వ్యవస్థను సృష్టించినాడు. కర్మ ఎడ మనుషుని స్వభావము అతడు పొందియున్నట్టి గుణములను బట్టి నిర్ణయింపబడును. త్రిగుణముల వలన కలిగేడి అట్టి
జీవన లక్షణములను స్వభావములను గూర్చి రాబో అష్టాదశమాధ్యాయమున వివరింపబడినది. అయినను కృష్ణ భక్తి రసభావితుడు బ్రాహ్మణుల కన్నను ఉన్నతుడైనట్టివాడు. బ్రాహ్మణులైన వారు తమ గుణమును అనుసరించి పరతత్వము నెరగవలసి ఉన్నను వారిలో అధిక భాగము శ్రీకృష్ణ భగవానుని నిరాకార బ్రహ్మ భావన వైపునకే ఎక్కువ మొగ్గు చూపుతురు. కానీ మనుషుడు అట్టి పరిమితమైన బ్రహ్మజ్ఞానమును అధిగమించి దేవదేవుడైన శ్రీకృష్ణుని గూర్చి దివ్య జ్ఞానమును పొందగలిగినచో కృష్ణ భక్తి రసభావితుడు వేరు మాటలలో వైష్ణవుడు కాగలడు. శ్రీరాముడు, శ్రీ నృసింహుడు, శ్రీ వరహాది పలు శ్రీకృష్ణుని దివ్యావతారములు జ్ఞానము ఈ కృష్ణ భక్తి రసభావనగా జ్ఞానము నందు ఇమిడియున్నది. దేవదేవుడైన శ్రీకృష్ణుడు చతుర్వర్ణ్య వ్యవస్థకు అతీతుడైనట్లే కృష్ణ భక్తి రసభావితుడు సైతము జాతి, దేశ, వర్గాది మానవ సంఘ విభాగములకు అతీతుడై ఇందును. 14వ శ్లోకం. నమాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహ ఇతి మాం ఏన్ బీజానాతి కర్మభిర్న స బధ్యతే. నన్ను ఏ కర్మయు ప్రభావితము చేయజాలదు. నేను ఎట్టి కర్మఫలమును ఆశింపను. నన్ను గూర్చిన ఈ సత్యమును నెరిగినవాడు సైతము కర్మఫలములచే బంధింపబడడు. భావము. దేశమునే లేడి రాజు తప్పు చేసేడి అవకాశము లేదనియు లేదా రాజ్యాంగ శాసనములకు అతడు అతీతుడై ఉండుననియు పలికెడి భౌతిక జగత్తుకు సంబంధించిన రాజ్య శాసనములు కలవు. అదే విధముగా భగవానుడు ఈ భౌతిక జగత్తుకు సృష్టికర్త అయినప్పటికీ అట్టి జత్కర్మలచే ప్రభావితుడు కాడు. అతడు ఈ జగమును సృష్టించి దానికి పరముగా నిలిచియుండగా ప్రకృతి వనరులపై ఆధిపత్యము వహించు స్వభావముతో జీవులు వివిధ కామ్య కర్మ ఫలములందు బంధితులగుదురు. ఉదాహరణమునకు ఒక వ్యవస్థ యందలి పనివారి మంచి మరియు చెడు కర్మలకు వారే బాధ్యులు కాగలరు గాని సంస్థ యొక్క యజమాని కాదు. అదే విధముగా ఈ జగమునందు జీవులందరూ తమ తమ ఇంద్రియభోగ కర్మల యందు మగ్నులై ఉన్నారు. అట్టి కర్మలను భగవానుడేమియును నిర్దేశించి ఉండలేదు. అయినను జీవులు భోగానుభవ వృద్ధి కొరకు ఈ జగత్తునందలి కర్మల యందు నియుక్తులై మరణాంతరము స్వర్గలోకమును పొందవలెనని వాంఛింతురు. పూర్ణుడైనందున శ్రీకృష్ణ భగవానుడు ఎన్నడను నామమాత్ర స్వర్గభోగములందు ఆకర్షణను కలిగి ఉండడు. వాస్తవమునకు స్వర్గవాసులైన దేవతలందరూ అతని సేవకులే. పనివారు వాంఛించేడి తుచ్చ సౌఖ్యమును ఆనందమును యజమాని ఎన్నడను కోరడు. కర్మలకు మరియు కర్మఫలములకు అతడు సర్వదా అతీతుడై ఉండును. ఉదాహరణమునకు భూమిపై ఉద్భవించు వృక్షజాలమునకు వర్షము కారణము కాకున్నను వర్షము లేకుండా అవి వృద్ధి చెందు అవకాశమే లేదు. ఈ విషయమున వేదస్మృతి ఇట్లు నిర్ధారించుచున్నది. నిమిత్తమాత్రమే వాసౌ సృజ్యానాం సర్గకర్మణి ప్రధాన కారణీభూత యతో వై సృజ్యశక్తియః. భౌతిక సృష్టులయందు భగవానుడు ప్రధాన కారణుడు మాత్రమే. ప్రకృతియే వాటికి నిమిత్త కారణమై జగత్తును గోచరింపజేయుచున్నది.
సృష్టింపబడేడి దేవ మనుష్య మృగాది సర్వజీవులు గత పుణ్య పాపకర్మల ఫలములచే ప్రభావితము కావలసినదే. భగవానుడు వారికి కర్మలను నునరించు నిమిత్తమై తగిన సదుపాయములను గూర్చుచు త్రిగుణములను నియమించునే గాని వారి పూర్వ ప్రస్తుత కర్మలకు బాధ్యతను వహింపడు. వైషమ్య నైర్గుణ్వే సపేక్షత్వాత్ భగవానుడు ఏ జీవి ఎడను పక్షపాతము కలిగి ఉండడు అని వేదాంత సూత్రము 2:1-34 నిర్ధారించుచున్నది. అనగా వాస్తవమునకు జీవుడే తన కర్మలకు బాధ్యుడై ఉన్నాడు. భగవానుడు అతనికి ప్రకృతి ద్వారా కేవలము సౌకర్యములను మాత్రమే కూర్చుచుండును. కర్మ సిద్ధాంతపు ఈ రహస్యములను తెలిసినవాడు కర్మఫలములచే ఎన్నడూను ప్రభావితుడు కాడు. అనగా శ్రీకృష్ణ భగవానుని దివ్య తత్వమును అవగతము చేసుకొనినవాడు కృష్ణ భక్తి రసభావనయందు నిష్ఠాతుడు కాగలడు. ఆ విధముగా అతడు ఎన్నడను కర్మ సిద్ధాంతముచే ప్రభావితుడు కాడు. అట్లుగాక శ్రీకృష్ణుని దివ్యత్వమును ఎరుగక సాధారణ జీవుల కర్మల వలనే అతని కర్మలు సైతము ఫలప్రాప్తి కొరకే ఉద్దేశింపబడునని భ్రమించువాడు కర్మ ఫలములచే నిక్కముగా బంధితుడు కాగలడు. కానీ పరమ సత్యము నెరిగినవాడు కృష్ణ భక్తి భావన యందు స్థితుడైనట్టి ముక్త పురుషుడు. 15వ శ్లోకం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పురైవ పూర్వతరం కృతం. పూర్వకాలమున ముక్త పురుషులందరూ నా దివ్యతత్వపు ఈ అవగాహనతోనే కర్మలను వనరించుచుండిరి. కావున నీవు కూడా వారిని అనుసరించుచు నీ కర్మ నొనరింపుము. భావం. మానవులలో 2 తరగతుల వారు కలరు. ఒకరు హృదయమునందు మలిన భావములు కలవారు కాగా మిగిలిన వారు కల్మష దూరులై ఇందురు. ఈ ఇరువురికిని కృష్ణ భక్తి రసభావనము సమానముగా శ్రేయోదాయకమైనదే. మలిన చిత్తులు భక్తియోగమునందలి నియమిత సూత్రములను అనుసరించుచు పవిత్రతను పొందుటకై కృష్ణ భక్తి విధానమును స్వీకరింపవచ్చును. విషయమాలిన్యము తొలగియున్నవారు సైతము ఈ కృష్ణ భక్తి భావన యందు కొనసాగుచు ఇతరులు తమననుసరించి లాభపడు రీతిలో ఆదర్శముగా కర్మల నొనరింపవచ్చును. మూర్ఖజనులు లేదా భక్తి యొక్క ఆరంభ దశలో నున్నవారు కొందరు తగినంత కృష్ణ పరజ్ఞానము లేకుండాటచే కర్మల నుండి విరమింపగోరుదురు. యుద్ధరంగ కర్మల నుండి విరమించవలననేది అర్జునుని కోరికను శ్రీకృష్ణ భగవానుడు ఆమోదింపలేదు. అనగా మనుషుడు కర్మను ఏ విధముగా వనరించవలేనో తెలిసిన చాలును. కృష్ణ పరములకు కర్మల నుండి విరమించి కృష్ణ భక్తి ప్రదర్శనము కావించుచు ఒంటరిగా కూర్చుండు ఎనున్నది కృష్ణ పరమగు కర్మ రంగమున నియుక్తమగుట కన్నను ముఖ్యమెన్నడును కాబోదు. కనుకనే పూర్వము తెలుపబడిన వివస్వానుడు అనగా సూర్యదేవుడు వంటి శ్రీకృష్ణ భగవానుని శిష్యులను అనుసరించుచు కృష్ణ భక్తి భావనలో
వర్తింపవలసినదిగా ఇచ్చట అర్జునుడు బోధింపబడెను. శ్రీకృష్ణ భగవానుడు తన పూర్వకర్మలన్నింటినీ మరియు పూర్వము కృష్ణ భక్తి భావనలో వర్తించిన వారి కర్మలన్నింటినీ సంపూర్ణముగా ఎరిగియుండెను. కనుకనే తన నుండి లక్షల సంవత్సరములకు పూర్వము విద్యను బడసిన సూర్యదేవుని కర్మలను అతడు అనుసర నియమములని పలుకుతున్నాడు. శ్రీకృష్ణుని అట్టి శిష్యులే ఇచ్చట ముక్త పురుషులుగా పేర్కొనబడిరి. వారందరూ ఆ దేవదేవుడు నిర్దేశించిన కార్య నిర్వహణమునందు నియుక్తులై యుందురు. 16వ శ్లోకం. కిం కర్మ కిమకర్మేతి కవయేన్ప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజజ్ఞత్వా మోక్షసేన శుభాత్. కర్మ అనగానేమో మరియు ఆ కర్మ అనగానేమో నిర్ణయించుట ఎందు బుద్ధిమంతులు సైతము భ్రాంతి నొంది ఉన్నారు. కనుక కర్మ అనగానేమో ఇప్పుడు నేను వివరింతును. దానిని తెలుసుకొని నీవు అన్ని అశుభముల నుండి ముక్తుడవుగా కాగలవు. భావము: కృష్ణ భక్తి రసభావిత కర్మను పూర్వపు ప్రామాణిక భక్తుల ఉపమానమును అనుసరించియే వివరించవలెను. ఈ విషయము క్రిందటి 15వ శ్లోకమున ఉపదేశింపబడినది. కర్మను ఎందులకు స్వతంత్రముగా తోచిన రీతిలో చేయరాదో రాబో శ్లోకమునందు వివరింపబడినది. ఈ అధ్యాయపు ఆరంభములో తెలుపబడినట్లు కృష్ణ భక్తి భావన యందు కర్మ నొనరించుటకు గురు శిష్య పరంపరలో వచ్చుచున్న ప్రామాణిక వ్యక్తుల నాయకత్వమును అనుసరింపవలెను. ఈ విధముగా తొలుత సూర్యదేవునకు వివరింపబడగా సూర్యుడు తన తనయుడైన మనువునకు దానిని బోధించెను. పిదప మనువు దానిని తన పుత్రుడైన ఇక్ష్వాకునకు తెలుపగా అది ఆనాటి నుండి ధరిత్రియందు కొనసాగుతున్నది. అనగా ప్రతి ఒక్కరూ పరంపరలో నున్న పూర్వపు ప్రామాణికులను సంపూర్ణముగా అనుసరింపవలెను. లేనిచో బుద్ధిమంతులైన వారు సైతము కృష్ణ భక్తి భావన యుత ప్రామాణిక కర్మల విషయమున మోహితులు కాగలరు. ఈ కారణము చేతనే ప్రత్యక్ష కృష్ణ భక్తి భావన యందు అర్జునునకు ఉపదేశమవసగా శ్రీకృష్ణుడు నిర్ణయించుకొనెను. భగవానుడే ప్రత్యక్షముగా అర్జునునకు ఉపదేశించి యున్నందున అర్జునుని అనుసరించు వారు నిక్కముగా భ్రాంతులు కాబోరు. అసంపూర్ణమైయుండేడి ప్రయోగాత్మక జ్ఞానమును ద్వారా ఎవ్వరును ధర్మ విధానమును నిర్ణయింపలేరని తెలుపబడినది. వాస్తవమునకు ధర్మ నియమముల కేవలము భగవానుని చేతనే స్వయముగా నిర్ణయింపబడును. ధర్మం తు సాక్షాత్ భవత్ప్రణీతం. భాగవతము 6:3-19. ఎవ్వరును తమ అసంపూర్ణమగు మానసిక కల్పనలచే వాటిని సృష్టింపలేరు. కనుకనే బ్రహ్మ, శివుడు, నారదుడు, మనువు, సనక సనందనాదులు, కపిలుడు, ప్రహ్లాదుడు, భీష్ముడు, సుఖదేవ గోస్వామి, యమరాజు, జనకుడు, బలి మహారాజు వంటి మహాజనుల అడుగుజాడలను ప్రతి ఒక్కరూ అనుసరింపవలెను. మానసిక కల్పనల ద్వారా మనమేమో లేదా ఆత్మానుభవము ఎవ్వరును నిర్ణయించజాలరు. కనుకనే భక్తుల ఎడ నిర్హేతుక కరుణచే శ్రీకృష్ణ భగవానుడు కర్మ ఎననేమో మరియు ఆ కర్మ ఎననేమో అర్జునునకు ప్రత్యక్షముగా బోధించెను. కృష్ణ భక్తి భావనలో వనరింపబడిన కర్మయే భావబంధముల నుండి మనుషుని ముక్తిని
చేయగలదు. 17వ శ్లోకం. కర్మణో హ్యాపి బుద్ధవ్యం బుద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బుద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మగతులను అవగాహన చేసుకొనుట అత్యంత కష్టము కనుక కర్మ ఎననేమో వికర్మ ఎననేమో ఆ కర్మ ఎననేమో ప్రతి ఒక్కరూ చక్కగా ఎరుగవలెను. భావము. ఎవరేని భావబంధము నుండి విముక్తి బడయుట యందు కృతనిశ్చయులై ఉన్నచో వారు తప్పక కర్మము వికర్మము అకర్మముల నడుమగల భేదమును అవగాహనము చేసుకొనవలెను. ఈ కర్మబంధ విషయము అత్యంత కఠినమైనది గనుక ప్రతి ఒక్కరూ అటువంటి వివిధ కర్మలను విశ్లేషించి తెలుసుకొనవలెను. కృష్ణ భక్తిని మరియు తత్పరమైన కర్మలను అవగతము చేసుకొనుటకు ప్రతి ఒక్కరూ తమకు భగవానునితో గల సంబంధమును ఎరుగవలెను. అనగా జ్ఞానవంతుడైన వాడు జీవుడు శ్రీకృష్ణ భగవానుని దాసుడనియు తాత్కారణముగా అతడు కృష్ణ భక్తి భావనలో వర్తించవలసి ఉండుననియు అవగాహన చేసుకొనును. భగవద్గీత ఎంతయు ఈ సారాంశము వైపునకే కేంద్రీకృతమై ఉన్నది. ఈ భావనకు మరియు తత్సంబంధ కర్మలకు విరుద్ధములైన నిర్ణయములన్నీయును నిషిద్ధ కర్మలే వికర్మలే. ఈ విషయమునంతటిని సంపూర్ణముగా నెరుగుటకు కృష్ణ భక్తి యందు నిష్ఠాతులైన వారితో సహచర్యమును పొంది వారి నుండి ఈ రహస్యమును తెలుసుకొనవలెను. ఆ విధముగా చేయుట భగవానుని నుండి ప్రత్యక్షముగా నేర్చుటతో సమానము కాగలదు. లేనిచో అత్యంత బుద్ధిమంతులైన వారు సైతము భ్రాంతికి గురి కాగలరు. 18వ శ్లోకం. కర్మణ్యకర్మ యః పశ్యేద కర్మాణి చ కర్మ యః సబుద్ధిమన్మానుషేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. కర్మయందు అకర్మను మరియు అకర్మయందు కర్మను గాంచువాడు మనుజులలో బుద్ధిమంతుడైన వాడు. అట్టివాడు అన్ని రకముల కర్మలయందు నియుక్తుడైనను దివ్యస్థితి యందున్నవాడే యగును. భావము. కృష్ణ భక్తి భావన యందు కర్మనునరించువాడు సహజముగా అన్ని కర్మబంధముల నుండి విముక్తుడై ఉండును. కర్మలన్నీయును శ్రీకృష్ణుని ప్రత్యర్థమే ఉనరింపబడినందున అతడు కర్మభావముచే సుఖదుఖములకు లోనుగాడు. తాత్కారమున అతడు కృష్ణుని కొరకై అన్ని రకముల కర్మలయందు నియుక్తుడైనను మానవులలో అత్యంత బుద్ధిమంతుడుగా పరిగణింపబడును. ఆ కర్మ అనగా కర్మ చేయుకుండుట అని భావము. ఆత్మానుభవ మార్గములో కర్మఫలము అవరోధము కాకూడదని తలచి నిరాకారవాదులు భయముతో కామ్య కర్మల నుండి విరమింతురు. కానీ భక్తుడు మాత్రం భగవానుని నిత్యదాసునిగా తన స్థితిని చక్కగా ఎరిగి సదా భక్తి పరమగు కర్మల యందు నియుక్తుడై యుండును. ప్రతిదియు కేవలము కృష్ణుని కొరకే చేయబడును. కావున అతడు తన సేవా కార్యమునందు దివ్యానందము ననుభవించును. ఇట్టి విధానమునందు నియుక్తులైన వారు నిష్కాములుగా తెలియబడుదురు. శ్రీకృష్ణుని ఎడ గల నిత్యాదాసత్వ భావము సర్వ విధములైన కర్మఫలముల నుండి మనుషుని ముక్తిని చేయగలదు. 19వ శ్లోకం. యస్య సర్వే
సమారంభః కామసంకల్పవర్జితః జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహు పండితం బుధాః. ఎవని ప్రతికర్మయు భోగవాంఛరహితముగా నుండునో అతడు సంపూర్ణ జ్ఞానము కలిగినట్టివాడు. కర్మఫలములన్నీయును జ్ఞానాగ్నిచే దగ్ధమైనవిగా జ్ఞానాగ్ని దగ్ధ కర్ముడు అతడు ఋషులచే చెప్పబడుదురు. భావము: సంపూర్ణమైన జ్ఞానము గలవాడే కృష్ణభక్తి రసభావనయందు మగ్నుడై యుండెడి మనుజుని కర్మలను అవగాహనము చేసుకొనగలడు. కృష్ణభక్తి భావన యందుండేడివాడు సర్వ విధములైన ఇంద్రియభోగ భావనల నుండి విడివిడియుండును. కావున శ్రీకృష్ణ భగవానునికి నిత్యదాసుడననేడి తన నిజస్థితిని గూర్చిన సంపూర్ణ జ్ఞానముతో కర్మఫలములన్నింటినీ భస్మీపటలము కావించుకొనెనని ఎరగవలసి ఉన్నది. అట్టి దివ్యజ్ఞానమును సంపాదించిన వాడే వాస్తవమునకు పండితుడు. భగవానునితో గల నిత్య సంబంధమును గూర్చిన ఈ జ్ఞానాభివృద్ధి అగ్నితో పోల్చబడును. అది ఒక్కమారు రగిలినచో సర్వములైన కర్మఫలములను సమూలముగా దహింపజేయగలదు. త్యక్త్వా కర్మఫలాసక్తజగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోన్పి నైవ కించిత్ కరోతి నః. 20వ శ్లోకం ఇది. కర్మఫలముల యెడ ఆసక్తిని విడిచి నిత్య తృప్తుడను నిరాశ్రయుడను అయ్యుండెడివాడు అన్ని కర్మల యందు నియుక్తుడైనను కామ్య కర్మలు చేయని వాడే యగును. మనుషుడు ప్రతిదియు కృష్ణుని కొరకే వనరించునప్పుడు ఆ భావన యందే కర్మబంధము నుండి విడుదల సాధ్యము కాగలదు. కృష్ణ భక్తి పూర్ణుడైన భక్తుడు ఆ దేవదేవుని ఎడగలిగిన ప్రేమతోనే వర్తించును. గావున కర్మఫలముల ఎడ ఆకర్షణను కలిగియుండు అతడు సర్వభారమును కృష్ణునకే వదిలివేయుటచే స్వీయ పోషణమును గూర్చియు చింతింపడు. లేనివి పొందవలనని గాని ఉన్నవానిని రక్షించుకొనవలనని గాని అతడు ఆతురత పడడు. తన ధర్మమును శక్త్యానుసారం నిర్వహించి పిదప అతడు సమస్తమును కృష్ణునకే వదిలివేయును. అట్టి అసంగుడైన భక్తుడు ఏమియును చేయని వానిని చందమున కర్మల యొక్క శుభాశుభ ఫలముల నుండి సర్వదా యుక్తులయ్యుండును. ఇట్టి స్థితి ఆ కర్మకు లేదా విషయ ఫల రహితమైన కర్మకు చిహ్నమై ఉన్నది. కనుక కృష్ణభక్తి భావన లేనటువంటి ఇతర కర్మ ఏదైనను సరియే కర్తను నిక్కముగా బంధించును. పూర్వము తెలుపబడినట్లు అది ఏ వికర్మ యొక్క నిజస్వరూపమై ఉన్నది. 21వ శ్లోకం. నిరాశీర్య తచిత్తాత్మా అత్యక్త సర్వ పరిగ్రహ శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అట్టి అవగాహనము కలిగిన మనుషుడు నియమిత మనోబుద్ధులచే
తనకున్న వానిపై స్వామ్య భావనము విడిచి కేవలము జీవనావసరముల కొరకే కర్మ నునరించును. ఆ విధముగా వర్ణించుచు అతడు పాప ఫలములచే ప్రభావితుడు కాకుండును. భావము: కృష్ణ భక్తి రసభావితుడు తన కర్మలయందు శుభాశుభ ఫలములను వాంఛింపడు. అతని మనోబుద్ధులు సదా నియమితులై యుండును. తాను కృష్ణ భగవానుని అంశయై యున్నందున అంశగా తనచే చేయబడు కార్యము వాస్తవమునకు తాను చేయుట లేదనియు, ఆ కార్యము తన ద్వారా భగవానునిచే వనరింపబడుచున్నదనియు ఎరుగును. దేహమునందలి హస్తము తనకు తోచిన రీతిగా గాక దేహవ సరార్థమే దాని ప్రోద్బలముతో చరించుచున్న విషయము తెలిసినదే. అదే విధముగా కృష్ణ భక్తుడైన వాడు స్వీయ భోగాభిలాష లేనందున సదా శ్రీకృష్ణ భగవానుని కోరికతోనే తాను ముడివడి యుండును. ఆ భక్తుడు యంత్రమందలి ఒక భాగము పనిచేయు రీతిగా వర్తించును. యంత్రము సరిగా పనిచేయుటకు యంత్రమందలి భాగమును శుభ్రపరచుట, తైలాదులతో పోషించుట వంటివి అవసరమైనట్లే భగవానుని దివ్యమగు సేవా కార్యమున సరిగా నిలుచు నిమిత్తమే కృష్ణ భక్తి పారాయణుడు కర్మ ద్వారా దేహమును పోషించుకొనును. కనుకనే తన కర్మఫలములన్నింటికి అతడు అతీతుడై యుండును. యజమాని ఆధీనములో నుండు జంతువు తన దేహముపై అధికారమును కలిగి ఉండగా తనను యజమాని చంప యత్నించినను ఆ స్వతంత్రమై యుండుటచే ప్రతిఘటనను చేయదు. భక్తుడు సైతం యజమాని ఆధీనంలో నుండు జంతువు వలె తన దేహముపై యజమానిత్వమును కలిగియుండడు. ఆత్మానుభవ కార్యమునందే మగ్నుడైన అతడు లౌకికమైనటువంటి వాటిని పొందగలిగినంతటి తీరికను కలిగియుండడు. దేహపోషణార్థమై అతడు అక్రమ మార్గముల ద్వారా ధనమును కూడబెట్టవలసిన అవసరము లేనందున పాపముచే ఎన్నడూను అంటబడడు. ఈ విధముగా ఆ భక్తుడు తన సమస్త కర్మఫలముల నుండి ముక్తుడై యుండును. 22వ శ్లోకం. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతితో విమత్సరః సమహాసిద్ధవసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యాదృచ్ఛికముగా లభించిన దానితో సంతుష్టుడగువాడును, ద్వంద్వాతీతుడను, అసూయ లేనివాడను, జయాజయములందు స్థిరుడై యుండెడివాడును అగు మనుషుడు కర్మలను వనరించుచున్నను ఎన్నడును బంధితుడు కాడు. భావం: కృష్ణ భక్తి రసభావితుడు దేహ పోషణార్థము సైతం ఎక్కువగా శ్రమింపడు. యాదృచ్ఛికముగా లభించిన దానితో అతడు సంతృష్టి నొందును. భిక్షమెత్తుట గాని అప్పు చేయుట గాని చేయక న్యాయముగా తన శక్తి కొలది కర్మ నొనరించి తద్వారా లభించిన దానితో అతడు సంతృప్తి నొందును. కనుకనే తన జీవనోపాధి విషయమున అతడు స్వతంత్రుడై యుండును. ఇతరులకు ఉనర్పబడేడి సేవ తన భక్తికి కృష్ణ భక్తి భావన యందరి సేవకు అడ్డు రాకుండా యుండునట్లు అతడు చూచుకొనును. అయినను భగవానుని సేవ కొరకు మాత్రము భౌతిక జగత్తు యొక్క ద్వంద్వములచే ఏమాత్రము కలత చెందక ఎట్టి కర్మయందైనను అతడు పాల్గొనును. భౌతిక జగమునందలి ద్వంద్వములను ననునవి
సుఖదుఖములు శీతోష్ణముల రూపములో అనుభూతములగుచుండును. కానీ భక్తుడు కృష్ణుని ప్రత్యర్థమై ఎటువంటి జంకు లేకుండా తన కర్మలను అనుసరించును. కావున అట్టి ద్వంద్వములకు అతీతునుగా నుండును. ద్వంద్వాతీతుడు కనుకనే అతడు జయాపజయములు రెండింటి యందును స్థిరుడై ఉండును. మనుజుడు దివ్య జ్ఞాన పూర్ణుడైనప్పుడు ఈ విధమైన చిహ్నములు గోచరించును. 23వ శ్లోకం. గత సద్గస్య ముక్తస్య జ్ఞాన వాస్థిత చేతసః యజ్ఞాయచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ప్రకృతి త్రిగుణముల ఎడ అసంగుడై దివ్యజ్ఞానమునందు సంపూర్ణముగా స్థితుడై మనుజుని సర్వకర్మలు దివ్యత్వమునందే పూర్తిగా లీనమగును. భావం: కృష్ణ భక్తి రసభావితుడగుట ద్వారా మనుజుడు ద్వంద్వముల నుండి విడివడి క్రమముగా త్రిగుణముల సంపర్కము నుండి విడివడును. కృష్ణునితో గల సంబంధమున తన నిజస్థితిని ఎరిగియుండుటచే అతడు ముక్తి నొందుటకు అర్హుడగును. ఆ విధముగా అతని మనసెప్పుడును కృష్ణ భక్తి నుండి వేరొక వైపు మరలదు. తత్కారణముగా అతడనేది వనర్చినను ఆది విష్ణువైన శ్రీకృష్ణుని కొరకే వనరించును. విష్ణు ప్రత్యర్థమే యజ్ఞములన్నీయు ఉద్దేశింపబడి ఉన్నందున అతని కర్మలన్నీయును యజ్ఞరూపములే యగుచున్నవి. అట్టి యజ్ఞరూప కర్మల ఫలములన్నీయును నిఖముగా దివ్యత్వమునందు లీనమగుటచే దానిని వనరించు వారెవ్వరును కర్మ ఫలములచే ప్రభావితులు కారు. 24వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మ అవిర్బ్రహ్మగ్నౌ బ్రహ్మణాయుతం బ్రహ్మవ తేన గస్తవ్యం బ్రహ్మకర్మ సమాధినా. కృష్ణ భక్తి రసభావనయందు సంపూర్ణముగా నిమగ్నుడైన మనుజుడు భగవద్ధాముడు తప్పక పొంది తీరును. స్వీకరించున్నది మరియు అర్పింపబడినది యను రెండును బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మలయందు అతడు తత్పరుడై విండుటయే అందులకు కారణం. భావము: కృష్ణ భక్తి భావన యందలి కర్మలు ఏ విధముగా అంత్యమున మనుజుని ఆధ్యాత్మిక గమ్యమును చేర్చగలవో ఇచ్చట వివరింపబడినది. కృష్ణ భక్తి యందు పలు కార్యములు గలవు. అవి అన్నియును రాబోవు శ్లోకములందు వివరింపబడినను ప్రస్తుతము మాత్రం కృష్ణ భక్తి భావన యందలి సిద్ధాంతము తెలుపబడినది. భౌతిక తత్వమున బుద్ధుడైన బద్ధజీవి భౌతిక భావన యందే కర్మ నునరింపవలసి వచ్చినను ఏదియే ఒక విధముగా దాని నుండి అతడు విముక్తుడు కావలసి ఉన్నది. ఆ విధముగా బద్ధజీవుడు భౌతిక భావన నుండి ముక్తిని పొందు విధానమే కృష్ణ భక్తి రసభావనము. ఉదాహరణమునకు పాల పదార్థములను అధికముగా భుజించుట వలన కలిగిన అతి సారవ్యాధిచే బాధపడు రోగిని పాలకు సంబంధించినదే అయిన పెరుగును తినిపించుట ద్వారా బాగుపరిచినట్లు విషయ భావనలో రతుడైన బద్ధజీవుని భగవద్గీత యందు ఇచ్చట తెలుపబడిన కృష్ణ భక్తి భావన ద్వారా బాగుపరచవచ్చును. ఈ పద్ధతే యజ్ఞము లేదా విష్ణు ప్రత్యర్థమైన వనరింపబడు కర్మగా తెలియబడుచున్నది. భౌతిక జగమునందలి కర్మలు ఎంత ఎక్కువగా విష్ణువు కొరకై
కృష్ణ భక్తి భావన యందు నిర్వహింపబడునో అంత అధికముగా వాతావరణము ఆధ్యాత్మికముగా రూపొందగలదు. బ్రహ్మం అనగా ఆధ్యాత్మిక